So hi guys, welcome back to my channel Nandu Sweetie Vlogs. So this is my first video on my YouTube channel. So ఇదే అనమాట నా ఫస్ట్ వీడియో. సో నేను కొత్తగా అయితే యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. నా ఛానల్లో వచ్చేసి వ్లాగ్స్, కుకింగ్, అట్లానే ఫ్రెండ్స్తో కలిపి ఫన్నీ, సో ఇట్లాంటి వీడియోస్ అయితే తీస్తానన్నమాట. సో ఇట్లాంటివి పోస్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు చూసి అవన్నీ నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారంటే మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను అనమాట. సో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసేసి అప్పటికప్పటికి సక్సెస్ రావాలంటే రాదనమాట. యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసి ఒక వీడియో తీసి అది అప్లోడ్ చేయగానే సక్సెస్ వ్యూస్ అనేవి రావు స్టార్టింగ్లోనే. సో తీస్తూ వెళ్ళాలి. సో మెయిన్గా ఏంటి అంటే యూట్యూబ్ ఛానల్ గురించి తెలుసుకొని యూట్యూబ్ అనేది స్టార్ట్ చేయడం జరిగిందనమాట. సో అట్లానే మాది వచ్చేసి నెల్లూరు అండి. సో ఇదే మా హౌస్. సో మీకు హౌస్ వీడియో అదే హోమ్ టూర్ కావాలంటే నాకు కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియో ఏం చేయాలి అనేది ఈ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత అండ్ నెక్స్ట్ వీడియో నేను మా హోమ్ టూర్ అనేది మీకు చూపిస్తాను. సో మీ సపోర్ట్, మీ బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి. ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అయితే మైండ్ ఫుల్గా అయితే ఫిక్స్ అయిపోయాను అనమాట. సో అదనమాట ఇవాళ వీడియో. సరేనండి, నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అట్లా నా వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. నందు స్వీటీ వ్లాగ్స్. సో ఇదే అనమాట నా ఛానల్. సో ప్లీజ్ 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 మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలి అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్. సో అందరూ అలా ఉంటారని అయితే నేను అనడం లేదు. 100లో ఒక ఉంటారు మ్యాక్సిమము. సో అట్లా అనుకోకూడదని నేను చెప్తున్నాను అనమాట. సో నేను ఆల్రెడీ ఫేస్ చేశాను. వామ్మో, ఈ పిల్ల వీడియోస్ డబ్బులు వస్తాయని చెప్పి తీస్తుంది అని చెప్పి నన్ను అడిగేవాళ్ళు ప్రతి ఒక్కరు. సో దానికనైతే నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయలేదు. సో నాకు స్క్రీన్ మీద కనపడాలంటే చాలా ఇంట్రెస్ట్ అనమాట. సో అందుకని నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. అట్లానే నా హస్బెండ్కి నా వంతు ఏదో ఒక సపోర్ట్ ఉంటుందని చెప్పని స్టార్ట్ చేశాను నేను. అంతేగాని ఇంకా ఏదో ఉద్దేశంతో అయితే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేయలేదు. సో ప్లీజ్ ఎవరన్నా కూడా ఒకరు చెడిపోవాలని అయితే ఎవరు కోరుకోకండి. అందరూ లైఫ్లో సక్సెస్ అవ్వాలి. సో మెయిన్ అదే ఉండాలి. మెయిన్ ఏంటి అంటే అందరూ బాగుండాలి, అందులో మనము ఉండాలి అనే ఫీలింగ్ రావాలి మనసులో. అంతేగాని వామ్మో వీళ్ళు బాగా అదే పైకి వచ్చేస్తున్నారు, అమ్మో లైఫ్లో సెటిల్ అయిపోతున్నారు, ఇట్లాంటి ఫీలింగ్స్ మాత్రం పెట్టుకోకండి. ఇవి ఎప్పటికన్నా మనకే దెబ్బతీస్తాయి అన్నమాట. నాకు ఎప్పటి నుంచో చాలా ఇంట్రెస్ట్ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి, సక్సెస్ అవ్వాలి అని. సో అసలు ఆ యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయాలి నాకు ఎందుకు వచ్చింది అంటే, సో స్టార్టింగ్లో వచ్చేసి నేను చూస్తూ ఉండేదాన్ని వీడియోస్. చూస్తూ ఉంటే ఛానల్ వీడియోస్ బాగా తీస్తున్నారు, అసలు ఏంటి యూట్యూబ్ ఏంటి, యూట్యూబ్ జర్నీ ఏంటి తెలుసుకున్నాను. మనీ వస్తుంది అని చెప్పారు. సో మనీ వస్తుంది, అసలు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన దాకా కూడా నాకు పాత ఛానల్ అసలు మనీ వస్తుంది అని కూడా తెలియదు. యూట్యూబ్ కొన్ని వీడియోస్ చూస్తూ ఉంటే ఇంకా చెప్పారనమాట ఇట్లాగా మనీ వస్తుందని. సో ఒక అమ్మాయి బయటికి వెళ్ళి వర్క్ చేయాలంటే అంటే ఎన్నెన్నో థాట్స్ వస్తాయి పక్కన వాళ్ళకి. ఓయమ్మ బయటికి వెళ్ళి వర్క్ చేస్తుంది ఏంటి ఇది అని. ఓకే, దాని పక్కన పెట్టండి. ఇంట్లో ఉండి వీడియోస్ తీస్తుందంటే ఓయమ్మ స్క్రీన్ మీద కనిపించేస్తుంది, ఎవరికెవరికి వెళ్ళిపోతున్నాయి వీడియోస్, ఏదేదో కామెంట్స్ వస్తున్నాయని చెప్పి ఏదేదో ఫీల్ అయిపోతారు. ఇంక ఇంట్లో వాళ్ళు ఫుల్ ఫైర్ అయిపోతారు అనమాట. సో ఆల్రెడీ నేను ఇది ఫేస్ చేశాను. అందుకే నేను ముందే అంటే చెప్తున్నాను మీకు నా ఫీలింగ్స్. అందుకని నేను ఓహో పర్లేదు ఇంట్లో కూర్చొని నా వంతు నాకేదో తెలిసింది, మా హస్బెండ్కి నా సపోర్ట్గా కొద్దిగా గొప్ప మనీ సేవింగ్ చేసుకుంటే హస్బెండ్కి సపోర్ట్గా ఉంటానని చెప్పి నేనైతే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయడం అయితే జరిగిందనమాట. సో నేను కష్టపడి వీడియోస్ తీసి అప్లోడ్ చేయడం అయితే జరుగుతుంది. సో నాకు ఎడిటింగ్ చేయడం కూడా రాదు. సో అన్నీ కూడా స్టార్టింగ్లో నేర్చుకోవాలి. యూట్యూబ్ ఛానల్ అంటే ఏం తెలియకుండా స్టార్ట్ చేయకూడదు అనమాట. సో అన్నీ తెలుసుకొని స్టార్ట్ చేశాను. అట్లాగా ఫీల్ అయ్యే వాళ్ళకి అసలు ఆ యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేయని అవసరం లేదు నాకు తెలిసి. సో అట్లా ఎవరు ఫీల్ అవ్వరు కాబట్టే ఎంతోమంది వీడియోస్ తీసుకొని యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసుకున్నారనమాట. సో మనకు ఉండాలి అది, మనం ఛానల్లో సక్సెస్ అవుతాము, మనం చేసుకోగలము వీడియోస్ అనేది మనకు ఉండాలి. ఎవరు ఏదో అనుకుంటున్నారని అయితే మనం అసలు పట్టించుకోకూడదు అనమాట. స్టార్ట్ చేసి వీడియో ఒకటి తీసి అప్లోడ్ చేయగానే మనీ వచ్చేస్తుంది అంటే రాదు.
సో పోస్ట్ చేసుకుంటూ వెళ్ళాలన్నమాట వీడియోస్ అనేవి. షార్ట్స్ వీడియోస్ మీద ఏమీ రాదు. సో అందుకే లాంగ్ వీడియోస్ మీద 4000 వాచ్ అవర్స్ అయితే యాడ్ అవ్వాలన్నమాట. సో అందుకని నేనైతే లాంగ్ వీడియోస్ అనేది ప్రిఫర్ చేస్తున్నాను. సో మనీ కోసం తీస్తున్నానంటే మనీ కోసం కాదు. సో నాకు చేయాలనిపించింది, ఎప్పటి నుంచో నాకు ఇంట్రెస్ట్ ఉందన్నమాట యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలి, వీడియోస్ తీయాలి అని. సో అందుకనైతే నేను యూట్యూబ్ ఛానల్ అయితే స్టార్ట్ చేసి తీస్తూ ఉన్నాను. సో చాలామంది కూడా యూట్యూబర్స్ వీడియోస్ తీస్తూ సో బాగా హై లెవెల్లోకి వచ్చేసారనమాట, మంచిగా సక్సెస్ అయ్యారు. సో ఆ వీడియోస్ చూసే నేను వాళ్ళని చూసి నేను స్టార్ట్ చేయడం జరిగిందనమాట యూట్యూబ్ ఛానల్. సో ఛానల్ స్టార్ట్ చేసేసి అప్పటికప్పటికి మనీ అన్నీ వచ్చేస్తాయని అయితే అనుకోకండి, అప్పటికప్పటికి రావు. సో ఫుల్ అసలు భయమైపోతూ ఉంది, ఎట్లా ఏంటి ఫస్ట్ వీడియో వ్యూస్ వస్తాయా రావా అనేది. సో మీరు ఏమనుకోవద్దు, సో తప్పుగా కూడా ఫీల్ అవ్వకండి. కొన్ని తప్పులుంటే క్షమించండి. ఎందుకు అంటే ఫస్ట్ ఛానల్ అట్లనే ఫస్ట్ వీడియో కాబట్టి లాంగ్ వీడియో నాకు కొద్దిగా తడబడకు వస్తుందన్నమాట. సో నాకు ఆల్రెడీ యూట్యూబ్ ఛానల్ పాతది అనేది ఉండేది. సో అందులో ఏంటంటే నేను షార్ట్ వీడియోస్ అనేది తీసేదాన్ని అనమాట. అందులో ఏంటి 1 వీక్ షార్ట్ వీడియోస్ తీయడం ఆపేసాను. తీయడం ఆపేయడం వల్ల దాంట్లోకున్న వ్యూస్ అన్నీ కూడా తగ్గుతూ వచ్చేసాయి ఇంకా షార్ట్ వీడియోస్కి. అదేం చేశానంటే నేను ఆ ఛానల్ ఆపేసాను. ఆ ఛానల్ ఆపేసి మళ్ళీ న్యూగా తీసాను అనమాట వీడియోస్. ఎందుకు చెప్తున్నానంటే నా యూట్యూబ్ జర్నీ గురించి మీకు చెప్తున్నాను, సో అర్థం చేసుకుంటారు అని. సో చెప్పానమాట. సో అదనమాట ఇవాళ వీడియో. సరేనండి, నెక్స్ట్ వీడియోలో నేను ఒక మంచి వీడియోతో మీ ముందుకైతే వచ్చేస్తాను. అట్లా నా వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. నందు స్వీటీ వ్లాగ్స్. సో ఇదే అనమాట నా ఛానల్. సో ప్లీజ్ 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 మనస్ఫూర్తి అయితే కోరుతున్నాను. మీ సపోర్ట్ నాకు ఎప్పుడు ఉండాలని అయితే. ఓకే అండి, థ్యాంక్ యూ, బాయ్.